పోటీ చేసేది పిఠాపురం నుంచా భీమవరం నుంచా? ఈసారి గెలుపు కాదు భారీ మెజారిటీయే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఒక్క చోట నుంచి మాత్రమే పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కంటే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సర్వే కూడా చేయించారు జనసేన నేతలు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే అది కాకినాడ ఎంపీ అభ్యర్థికి కూడా ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఉదయ్ శ్రీనివాస్. పవన్ పోటీ చేస్తే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మ సహకరిస్తారా? పవన్ పోటీ చేసే స్థానంపై ఇవాళ రేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే దానికి ఎలాంటి వార్తలు వస్తున్నాయి తెలియజేయడానికి. సత్య, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు మొత్తం ఉత్కంఠ నెలకొంది. ఈరోజు జరిగేటువంటి తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన పరిశీలిస్తున్నటువంటి గతంలో ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకున్న తర్వాత స్వామివారు ఆశీస్సులు ఉంటే కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. కానీ ఆయన గాజువాక నుంచి పోటీ చేశారు, కానీ ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి. అలాగే భీమవరంలో కూడా దాదాపుగా 60,000కి పైగా ఓట్లు వచ్చాయి. అక్కడ సంబంధించి 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటే 60,000 వరకు కూడా ఓటింగ్ సాధించారు. అయితే అక్కడ కూడా ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో మరోసారి భీమవరాన్ని పరిశీలిస్తుంటే రెండో పేరు పిఠాపురం వినిపిస్తుంది. ఇప్పటికే పిఠాపురంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ కూడా టీడీపీ నుంచి ఎన్వీఎస్ఎస్ వర్మ ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగంలో దిగితే వర్మ ఒప్పుకుంటారా లేదనేది సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే వర్మ అనేక సార్లు అల్టిమేటం జారీ చేశారు. నేను ఒకవేళ కనుక ఇక్కడ జనసేన కేటాయిస్తే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం కూడా ఉందని టీడీపీ అని చెప్పి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అంటే ఇప్పటికే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకి సవాల్ విసిరారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయాలి కాకినాడ సిటీ నుంచి అంటూ కూడా పలుసార్లు సవాల్ విసిరినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అనేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పలుమార్లు మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఇంకొక ప్రశ్న అయితే వినిపిస్తుంది. బీజేపీతో ఇప్పటివరకు కూడా కన్ఫామ్ కాని నేపథ్యంలో ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్తే కనుక చివరి నిమిషంలో ఎంపీగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే జనసేన నేతలు కూడా చర్చించుకున్నారు. ఒక 2 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే ఒకటి పిఠాపురము భీమవరం క్వశ్చన్ మార్క్ పెడితే పవన్ కళ్యాణ్ సొంత గ్రామం అయినటువంటి నర్సాపురం దగ్గర మొగల్తూరు ఉంది. నర్సాపురం నుంచి పోటీ చేస్తారు. 2 కాకినాడ నుంచి. మొత్తం ఫైనల్గా నేతలు చెప్పేటువంటి సర్వేల ప్రకారం గోదావరి జిల్లాలకి పెట్టింది మెగా ఫ్యామిలీకి, అలాగే జనసేన నేతలకు కూడా పెట్టింది పేరు ఇక్కడ గోదావరి జిల్లాలు. కాబట్టి పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యవహరిస్తూ కూడా ఆ పార్లమెంట్ స్థానాల్లో పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉంటే మరింత పార్టీకి బలం చేకూరుతుంది అనేది నేతలు చెప్తున్నారు. మరి ఇప్పటివరకు సందిగ్ధంగా ఉన్నట్టు తాడేపల్లి సభలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో నారా లోకేష్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పారు. చంద్రబాబు కూడా కుప్పం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తామన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కానీ పిఠాపురంలో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఒక నివాసాన్ని కూడా చూసినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అక్కడే ఉండి అంతా కూడా ఎందుకంటే గోదావరి జిల్లాలను నేను అంటిపెట్టుకుంటానంటూ కూడా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ పలుమార్లు నేతల్ని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారంటే ఖచ్చితంగా గోదావరి జిల్లా నుంచి ఒక స్థానం ఉంటుంది. రెండో స్థానం ఖచ్చితంగా భీమవరం కానీ నర్సాపురం కానీ ఉంటుంది అనేది మాత్రం నేతలైతే చెప్తున్నారు. ఈ రోజు గనక తాడేపల్లి సభలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన జనసేన నేతలైతే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.